నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన తెలుగుదేశం జనసేన, ఇరు పార్టీల ఐక్యతకు అద్దం పట్టిన యువగళం విజయోత్సవ సభ. వైకాపా నేతల అడ్డగోలు తవ్వకాలతో నదీ తీరాల్లో గుంతలు, నీళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు. విదేశీ విద్యా దీవెన అమలులో వైకాపా సర్కార్ అంకెల గారడి, అర్హుల సంఖ్య భారీగా తగ్గించి పేద విద్యార్థులకు అన్యాయం. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేడు సిడబ్ల్యూసీ భేటీ, ఇండియా కూటమిలోని సీట్ల సర్దుబాటుపైన చర్చలు. టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థ వచ్చే మార్చి కల్లా అమల్లోకి తీసుకొస్తామన్న గడ్కరీ. యువగళం విజయోత్సవ సభ వేదికగా తెలుగుదేశం జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. మేటి ప్రజాశక్తుల మహా కలయికకు విజయనగరం జిల్లా పోలిపల్లిలో చేపట్టిన యువగళం నవశకం సభ వేదికగా నిలిచింది. తెలుగుదేశం జనసేన కలయిక సూపర్ హిట్ అన్న నాయకులు వైకాపా విముక్త రాష్ట్ర ఏర్పాటే ధ్యేయమని ఉద్ఘాటించారు. జగన్ సినిమా అయిపోయిందన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైకాపాకు ఒక్కరు ఓటేసినా అది రాష్ట్రానికే శాపమన్నారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఇది నిర్ణయాత్మక సమయమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం సుస్థిరమయ్యే వరకు పొత్తు కీలకమని స్పష్టం చేశారు. జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యుద్ధ భేరి మోగింది, ఆరంభం అదిరింది. యువగళం నవశకం వేదికగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ తెలుగుదేశం జనసేన నాయకుల ఐక్యతకు సమన్వయానికి అద్దం పట్టింది. విజయనగరం జిల్లాలోని పోలిపల్లి పొలికేక పెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది. తెలుగుదేశం జనసేన పొత్తు నిర్ణయం అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ సూపర్ హిట్ అయింది. మేటి ప్రజాశక్తుల మహాకలయిక నవశకం ప్రారంభ వేడుక అనే సభ ఉద్దేశానికి తగ్గట్టుగానే మొత్తం సభ జరిగింది. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. తెదేపా జనసేన నాయకులు మైత్రీ బంధానికి ఎంత విశేష ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పేందుకు ఈ సభ నిదర్శనంగా నిలిచింది. రెండు పార్టీలు పొత్తు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు పొరపచ్చాలు తలెత్తకుండా మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం జనసేన నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అది యువగళం సభలోనూ ప్రతిఫలించింది. యువగళం నవశకం ఇదేదో తెదేపా సభ అన్నట్టు కాకుండా తెదేపా జనసేన ఉమ్మడి సభ అన్న భావన కలిగించేలా నిర్వహించారు. అటు విశాఖ ఇటు విజయనగరం నుంచి దారి పొడవునా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్రనేతల కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు, బెలూన్లు మొదలుకుని అన్నింటిపైన ఇరు పార్టీల నాయకుల చిత్రాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో పాటు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సమాన స్థాయిలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10 ఏళ్ల తరువాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వారిద్దరూ సంయుక్తంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. సభలో అగ్రనేతల ప్రసంగాల్లోనూ పరస్పర గౌరవం, అభిమానం వ్యక్తపరిచారు. ఒకరి సుగుణాలను మరొకరు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తెదేపా జనసేన అగ్రనేతలు మైత్రీ బంధానికి ఎంత విలువ ఇస్తున్నారనడానికి యువగళం సభ నిదర్శనంగా నిలిచింది. తెదేపాతో పొత్తుని పూర్తి స్థాయిలో గౌరవిస్తూ దాన్ని సమర్థంగా తీసుకెళ్లే వారికే పార్టీలో ప్రాధాన్యం, వచ్చే ఎన్నికల్లో టికెట్లిస్తామని పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులకు విస్పష్టంగా చెబుతూ వస్తున్నారు. పొత్తుకి విఘాతం కలిగించేలా వ్యవహరించేవారు రాష్ట్ర ద్రోహులని స్పష్టం చేశారు. అదే స్థాయి చొరవ, నిబద్ధత తెదేపాలోనూ కనిపించింది. ఆత్మీయ నేస్తాన్ని, ఆత్మబంధువుని స్వాగతించినట్టుగా పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం నేతలు అపూర్వ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు రావడానికి కొంచెం ముందే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ అక్కడికి చేరుకుని ముగ్గురు ఆయన కారు వద్దకు వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పవన్ ను వెంట తోడుకుని వేదికపైకి తీసుకెళ్లారు. పవన్, బాలకృష్ణ ఒకరినొకరు సోదర సమానుడని సంబోధించుకున్నారు. పవన్ కళ్యాణ్ ను లోకేష్ పవనన్న అంటూ ఆత్మీయత కనబర్చారు. శ్రీకట్లో దీపమంటే శిల్లం రమ్మలు, ఐలమ్మలు, మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు. యువగళం నవశకం సభకు పసుపు దండు జన సైనికులు కదం తొక్కారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా లెక్క చేయకుండా సభకు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం బెదిరించినా తగ్గేదేలా అంటూ సొంత వాహనాల్లో సభకు పోటెత్తారు. ఉదయం 11 నుంచే సభకు జన ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఇక్కడ అశేష జనం. మీ తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ల నుంచి పనిచేశాను, కానీ ఇంత భారీ ఎత్తున ఎవరు కూడా రాలేదు. ఇక్కడ జనసేన టీడీపీ 2024 ఎన్నికల్లో అఖండమైన విజయం సాధిస్తుంది. ఇప్పుడు కూడా ఇంత జనాభా, ఒక బహిరంగ సభ కింద జనాభా వచ్చిన సందర్భం లేదు. ప్రజలు 4.5 సంవత్సరాలుగా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు మార్పు కోరుకున్నారు ఇప్పుడు ప్రజలంతా కూడా. కాబట్టి ఆ మార్పు అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంతమంది జనం రావడం అనేది ఈ చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరిగిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం అనేది ఏర్పడి తప్పకుండా ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందడానికి ఒక పునాదిగా దీన్ని భావిస్తున్నారు. జగన్ పని పూర్తిగా అయిపోయింది. ఎలక్షన్ రావడమే లేటు. అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని నేను వీడియో ద్వారా కోరుకుంటున్నాను. సాదాసేదా పర్సన్స్ కూడా ఈరోజు బయటికి తిరగాలంటే భయపడుతున్నారు. ఏదైనా ధర్నా చేయాలంటే భయపడుతున్నారు. ఏదైనా హక్కులు అడగాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే రకరకాల కేసులు, రకరకాల వేధింపులు, రకరకాల సమస్యలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నారన్నమాట. ఈ అన్నిటికీ తెరవేయాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి నిర్ణయమని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారన్నమాట. యువగళం నవశకం సభ కనీ విని ఎరుగని రీతిలో జరిగిందని తెదేపా జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఒకే వేదికపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను చూసి సంబరపడ్డారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే పోలిపల్లి సభ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. 2024లో తెదేపా జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇరు పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. యువగళం విజయోత్సవ సభకు వచ్చిన వాహనాల క్రమబద్దీకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాహనాలను జాతీయ రహదారికి బదులు సర్వీస్ రోడ్డుపైకి మళ్లించారు. దీంతో 3 గంటల పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు ఎటూ కదల్లేక ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్కడ పర్యావరణం అనే పాప భీతి ఉండదు. నిబంధనలంటే లెక్కే ఉండదు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత, తోడుకున్నోళ్లకు తోడుకున్నంత, అనుమతులు గోరంత, అక్రమాలు కొండంత. నిబంధనలకు పాతరేయడం, భారీ యంత్రాలతో తవ్వేయడమే వైకాపా నాయకుల రూపంలోని ఇస్కాసుర్ల పని. ఫలితమే నదీ తీరం గోతులమయమవుతోంది. ఒక్కో గొంత ఒక్కో మృత్యు కుహరంలా మారి జనాన్ని మింగేస్తున్నాయి. వైకాపా నాయకుల స్వార్థానికి అమాయక ప్రాణాలు జల సమాధి అవుతున్నాయి. 4 రోజుల క్రితమేగా పబ్బులుగా నాతోటి మాట్లాడినావు. ఏడున్నావు పబ్బులుగా? డిసెంబర్ 16, 2022 విజయవాడను ఆనుకుని ఉన్న యనమల కుదురు కృష్ణా తీరం. రోజూ ఇసుక తవ్వకాలతో మోతెక్కే ఆ ప్రాంతం ఆ రోజు కన్నీటి తీరమైంది. 4 మిత్రులు సరదాగా ఈతకెళ్లారు. ఒడ్డే కదా, పెద్ద లోతే ఉంటుందని భ్రమపడి నీళ్లల్లోకి దిగారు. ఇసుకాసురుల విధ్వంసాన్ని పసిగట్టలేకపోయారు. ఉన్నట్టుండి ఇసుక గోతుల్లోకి ఒరిగిపోయి 2 బలయ్యారు. అదే ఈ కన్నతల్లుల కడుపు కోత. వాళ్ల రోదనలకు కృష్ణా తీరమే బరువెక్కింది. కానీ 4 కిలోమీటర్ల దూరంలోనే నివాసం ఉండే సీఎం జగన్కు మాత్రం వినిపించలేదు, కనిపించలేదు.
ఈ ఏడాది మార్చి 3న సీఎం నివాసానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే చోడవరం తీరంలోనూ అదే ఘోరం. కొత్త కారు కొన్న ఆనందంలో కొందరు యువకులు నది వద్దకెళ్లారు. అందులో 3 ఇసుక గుంతలు మింగేశాయి. ఇలా ఒకరిద్దరు కాదు, సీఎం ఇంటికి 20 కిలోమీటర్ల పరిధిలో గత 4 ఏళ్లలో 30 మందిని ఇసుక గుంతలు బలి తీసుకున్నాయి. కుటుంబాల్లో కన్నీటి వేదన మిగిల్చాయి. ఇవి చూడండి, ఊట బావుల్లా ఉన్నాయి కదా. నిజానికి ఇది ఇసుక ర్యాంపే. ఇసుకాసురుల అడ్డగోలు తవ్వకాలకు ఇలా మృత్యు తీరంగా మారిపోయింది. వైకాపా అధికారంలోకొచ్చాక 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తవ్వకాలు విక్రయాలు జరిగాయి. ఆ సమయంలో స్థానిక వైకాపా నేతలు తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత. అందుకే నదుల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. 2021 మే 14 నుంచి జేపీ పవర్ వెంచర్స్ కు ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టారు. అప్పట్నుంచి ఇసుక తవ్వకాలన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే. అసలు రీచ్కు అనుమతి ఉందా, పరిమితికి మించే తవ్వుతున్నారా అనేది అధికారులే పట్టించుకోలేదు. కొన్ని రీచ్ల్లో ఏకంగా 10 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వేశారు. వర్షాలు కురిసి వాటిలో నీరు చేరినప్పుడల్లా ఆ ఇసుక గోతుల లోతు తెలియక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల దాదాపు 176 కిలోమీటర్ల నదీ ప్రవాహ ప్రాంతం ఉందండి. విజయవాడ ప్రాంతం నుంచి అక్రమంగా కొన్ని లారీలు రోజు రాత్రిపూట రయ్యమంట ఇతర రాష్ట్రాలకు మాత్రం ఇసుక ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్రమంగా ఇసుక తవ్వినందువలన గోతులుగా చేసి దాంట్లో వాటర్ ఏదో ఫ్లోటింగ్ వరద ఉధృతం రావడం వల్ల అవి ఆ గోతులు మొత్తం నిండిపోయి సరదాగా చూద్దామని వెళ్ళిన పిల్లలు ఆ గోతులు పడి చనిపోతా ఉన్నారు. సాధారణంగా ఏదైనా నదిలో రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావం మదింపు సంస్థ సియా 1 మీటరు నుంచి 3 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తుంది. కానీ ఏకంగా 5 నుంచి 10 మీటర్ల లోతున తోడేశారు. సెమీ మెకనైజ్డ్ విధానంలో దాదాపు టన్ను మేర ఇసుక తోడే బ్యాక్ హోజ్ బకెట్తో కూడిన ప్రొక్లైన్లని తవ్వకాలకు వినియోగించాలన్నది నిబంధన. కానీ ఒకేసారి 3-4 టన్నుల ఇసుకను తీసే బకెట్లతో కూడిన యంత్రాలతో నదిని ఊడ్చేస్తున్నారు. అందుకే 10 మీటర్ల లోతు వరకు ఇసుక గుంతలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల మత్స్యకారులకు ఇసుక గుంతల లోతు అంతు చిక్కటం లేదంటే సరదాగా ఈతకెళ్లిన వారు ఎలా బతికి బట్టగట్టగలరు? నేలలో స్నానం చేద్దామని ఉత్సాహంతో వచ్చి ఆయా గోతులుగా ఉంటాయి, అప్ అండ్ డౌన్ గా ఉంటాయి. వాళ్ళకేమో తెలియదు, ఒకసాటం మోకాళ్ళు వచ్చింది, ఒకసాటంతో అందతో అట్లా కూడా జరిగినాయి. ఎక్కడైతే శాండ్ తరలించబడుతుందో అక్కడ ఏర్పడినటువంటి గుంతలలో నీరు చేరటం వలన ఎక్కడ ఏ రకమైనటువంటి లోతు ఉన్నదో అనేటటువంటి తెలియక రీచ్ల్లో చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. ఆ ఘోరానికి కారణం ఎవరిదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ తీరానికి ఏమైంది? ఎవరూ నోరు మెదపరా? పాలకులే దన్నుగా ఉండి దందా సాగిస్తుంటే ఇక అడిగేదెవరు, అడ్డు చెప్పేదెవరు? అందుకే ర్యాంపుల పేరిట ఇసుకాసురులు తీరాన్ని చెరబట్టారు. కోట్లు పోగేసుకోవడమే ధ్యేయంగా నదీ గర్భాన్ని భారీ యంత్రాలతో చీల్చి చెండాడారు. అయిన కాడికి తవ్వుకో, దొరికినంత దండుకో అన్నట్లు చెలరేగారు. ప్రధాన గుత్తేదారులు వారికి ఉపగుత్తేదారులనే ముసుగు తొడిగి ప్రభుత్వ పెద్దలే నిబంధనల్ని నదీగర్భంలో తొక్కిపడేయటం వల్లే వాగుల్లో సామాన్యులు సమిధలవుతున్నారు. ప్రభుత్వ తీరు మాత్రం చస్తే చచ్చారు అనేలా ఉంది. ఇసుక మాఫియాను ఎవరూ అదుపు చేయలేనంత అరాచకాలు ర్యాంపుల్లో కనిపిస్తున్నాయనే విమర్శ ఉంది. ఆ ఇసుక మాఫియా కూడా మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అరికట్టలేని పరిస్థితిలో ఉందన్నమాట. ఆ గుంటల్లోని ఎక్కడ ఉంటున్నాయో, ఏ రకంగా ఉంటున్నాయనో కూడా నీటి మట్టం కూడా తెలియని పరిస్థితిలోని చాలామంది చనిపోయి మృతి చెందిన పరిస్థితి కార్మికులు ఉన్నారు. కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా తీరంలో గత 4 ఏళ్లలో దాదాపు 114 మంది చనిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 80 మందిని ఇసుక గుంతలు బలి తీసుకున్నాయి. గోదావరి తీరంలోనూ ఇసుక గుంతలు విషాదం నింపుతున్నాయి. ముమ్మిడివరం మండలం గేదెల్లంక వద్ద 2021 మార్చి 3న 3 యువకులు ఇసుక గుంతల్లో చిక్కుకుని చనిపోయారు. మరుసటి ఏడాది అదే ప్రాంతంలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న పట్టిసీమ వద్ద గోదావరిలో స్నానానికి దిగి 7 విద్యార్థులు, 3 యువకులు ప్రాణాలు విడిచారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని బహుదా, మహేంద్రతనయ నదీ పరివాహకాల్లోని ఇసుక గుంతల్లో 13 మంది చనిపోయారు. 2 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరు వద్ద పెన్నా నదిలోని రైల్వే వంతెన సమీపంలో ఈతకు దిగి 3 ప్రభుత్వ ఉర్దూ పాఠశాల విద్యార్థులు గుంతలకు బలయ్యారు. జమ్మలమడుగు వద్ద పెన్నా నదిలో ఈ ఏడాది ఏప్రిల్ 23న
ప్రొద్దుటూరుకు చెందిన సూరజ్ 2021 అక్టోబర్ 15న 9వ తరగతి విద్యార్థి ఇసుక గుంతల లోతు తెలియక మృతి చెందారు. ఇసుక గోతులకు బలైన వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. వారిని బలిగొన్న పాపం జగన్ ప్రభుత్వానిది కాదా? తీరంలో ఘోరాల్ని అరికట్టాల్సిన బాధ్యత వైకాపా ప్రభుత్వానికి లేదా? అన్నమయ్య జిల్లా వంటిమిట్ట రామతీర్థంలో మృతదేహం కలకలం రేపింది. రామతీర్థం కోనేటిలో మాల వేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కడప సాయిపేటకు చెందిన వార్డు వాలంటీర్ అఖిల్ తేజ్గా పోలీసులు గుర్తించారు. గోవింద మాల వేసుకున్న అఖిల్ ఈ నెల 18న తోటి భక్తులతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. వంటిమిట్ట నుంచి అఖిల్ కనిపించడం లేదని తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రామతీర్థం కోనేటిలో అఖిల్ మృతదేహం లభ్యమైంది. విదేశీ విద్యా దీవెన పథకం అమలులోనూ అంకెల గారడీ చేస్తూ జగన్ మాయ చేస్తున్నారు. పథకం కింద 3వ విడత ఆర్థిక సాయం పొందిన ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంఖ్య వింటే ఆశ్చర్యం కలగక మానదు. పైపెచ్చు ఎస్టీ విద్యార్థులు ఒక్కరు కూడా ఈ విడతలో ఎంపిక కాలేదు. గతం కంటే మిన్నగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని డప్పు కొట్టుకుంటున్న జగన్ పేద విద్యార్థుల చదువులకు మాత్రం మట్టి కొడుతున్నారు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి. పేద విద్యార్థులకు విదేశీ విద్యపై సీఎం జగన్ గొప్పగా మాట్లాడారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు జరగకుండా పథకాలను ఎలా అమలు చేయవచ్చో జగన్ కు బాగా తెలిసినట్లయింది. పైకి మాత్రం సాయం పెంచినట్లు చూపిస్తారు. పేద వర్గాలకు అది దక్కకుండా వ్యూహ చతురతను ప్రదర్శిస్తారు. అడుగడుగునా ఓట్లమాయి చేయడమే తప్ప నిరుపేదలకు మేలు చేయాలనే ఆలోచన ఏ కోసానా కనిపించడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే విదేశీ విద్యా దీవెన. తాజాగా ఈ పథకం కింద 3వ విడతగాను ఎంపికైన ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 18 మంది ఉంటే ఎస్టీ విద్యార్థుల్లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాన్ని అధికారంలోకి వచ్చాక జగన్ 3 ఏళ్ల పాటు పక్కన పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఏడాది క్రితం అమల్లోకి తెచ్చినా ఎక్కడా లేని నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా చేశారు. గతేడాది క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ 200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తామని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా అన్ని వర్గాలు కలిపి 213 మంది విద్యార్థులు పథకానికి అర్హత సాధించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 119 మంది మాత్రమే ఉన్నారు. ఆ సంఖ్య కూడా ఎక్కువ అనుకున్నారో ఏమోగాని ఆ తర్వాత కోత కోసం మరింత పకడ్బందీగా నిబంధనలు తెచ్చారు. సబ్జెక్టుల అంశాన్ని తెరమీదకు తెచ్చి వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా ఉత్తర్వుల్లో సవరణ చేశారు. 2, 3 విడతల్లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య మొదటి విడత కంటే తగ్గింది. మరి 390 మందికి 41 కోట్ల సాయం అందించినట్లు సీఎం జగన్ ప్రకటించారేమిటి అనుకుంటున్నారా? ఇక్కడ ఆయన అంకెల గారడీని వదిలిపెట్టలేదు. విదేశీ విద్యా దీవెన పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 4 వాయిదాల్లో చెల్లిస్తోంది. ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకునే జగన్ కోత కనబడకుండా ఇక్కడ అదే సూత్రాన్ని వినియోగించారు. మొదటి విడత, 2వ విడత కింద ఎంపిక చేసిన విద్యార్థులను 3వ విడత కింద ఎంపిక చేసిన వారితో కలిపి లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నట్లు కనిపించేలా లెక్క పక్కా చేశారు. మైనారిటీ విద్యార్థులు 14 మంది ఎంపికైనా విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చేరిన 2కి ఇప్పుడు సాయాన్ని విడుదల చేశారు. మిగతా 12 మందికి అక్కడికి వెళ్లి నిర్దేశిత ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాత ఆర్థిక సాయం విడుదలవుతుంది. ఎస్సీ, ఎస్టీలకు అయితే ఈ పథకంలో తీరని అన్యాయమే జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమిలోని భావ సారూప్యమున్న పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మిగిలిన సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు.
జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ విధానం అమల్లోకి రానున్నట్టు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ విధానం అందుబాటులోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్లను ఏర్పాటు చేయనున్నట్టు గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 పైలట్ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. 2018-19లో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండేదని, ఫాస్టాగ్ను అమల్లోకి తెచ్చాక ఆ సమయం 47 సెకన్లకు తగ్గిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిన 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రోడ్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించనున్నట్టు గడ్కరీ తెలిపారు.